కొత్త డీజీపీగా జితేందర్, హోంశాఖ స్పెషల్ సిఎస్గా రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. మరో 15 మంది ఐపీఎస్లు బదిలీ. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేష్ భగత్, ఏసీబీ డీజీ సివి ఆనంద్కు విజిలెన్స్ బాధ్యతలు. మళ్ళీ రాచకొండ కమిషనర్గా సుధీర్ బాబు, సీఎం రేవంత్తో జితేందర్ భేటీ, డీజీపీగా బాధ్యతల స్వీకరణ అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు మిత్రులారా, గత 8 నెలల నుంచి అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బ్యూరోక్రాట్స్ ఎవరు కూడా సహకరించడం లేదు అనేది చాలా స్పష్టంగా మాకు వస్తున్నటువంటి సమాచారం. అయితే ఇటు ఐఏఎస్లు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ, అదేవిధంగా ఐపీఎస్లు కానీ, ఎవరైతే ఇలాంటి పొజిషన్లో ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహకరించడం లేదు. లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ కూడా మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ ఎవరు కూడా సరిగా పనిచేయకపోవడం వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దయచేసి అర్థం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాను. ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ, చీఫ్ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఐఏఎస్ కలెక్టర్ల వరకు కూడా దయచేసి అడ్మినిస్ట్రేషన్ విషయంలో కొంచెం మీరు దూకుడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో ఇప్పటికైనా కానీ డీజీపీ మారడం జరిగింది. జితేందర్ గారు ఇప్పటికైనా కానీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ మీరు కంట్రోల్లో పెట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాల అక్రమాల పట్ల ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా కాలేజ్ టీ పక్షాన మేమైతే కోరుతా ఉన్నాం. దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.